హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడే మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. లొకేషన్ చూసినాక మీకు అర్థమైపోయింది అనుకుంటా నేను ఎక్కడ ఉన్నాను అనేది. ఎక్కడో కాదు, మన గుంటూరులో మస్తు అందారుగా ఉండేది కదా, మన అందరికి తెలిసినదే. నగరంపాలెం సైడ్ ఎత్తు రోడ్ అంటూ ఉంటాం కదా. ఎత్తు రోడ్ మనకి అందరికి తెలిసిందే. నెల్లచెరువు రోడ్ ఎత్తు రోడ్ అంటాం. అక్కడ మసీదు ఉన్నది. దాని పక్కనే అక్కడ దర్గా ఉండిద్ది. ఈ సంవత్సరం కూడా ఎక్కువగానే జనం వచ్చారు. ఇది పండగ అనేది మనం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ బాగా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే ఎవ్రీ ఇయర్ బాగా బొమ్మలు కానీ సరే మొత్తం మనకి ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేయడం అన్నీ బాగా చూసుకుంటారు. ఈ పండగ అనేది ఓన్లీ వన్స్ వచ్చింది ఇయర్లో. చూస్తున్నారు కదా, పిల్లల టాయ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే చిన్నప్పుడు రోజులు గుర్తులు వచ్చింది. బుడ్డి టాయ్స్ అన్నీ బాగుంటాయి. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మనకి మొత్తం సమాచారం మొత్తం బాగా తెలిసిద్ది అనమాట. ఎట్లా వెళ్ళాలి, ఏ గేట్ పాస్ తీసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి అనేది. మేమైతే మా బుడ్డోడికి చిన్నపిల్లలకి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కోసం అని మేము టాయ్స్ కొనుక్కొని వెళ్తున్నాం. చూసారా ఎంత రష్గా ఉందో. బాగా గ్రాండ్గా చేస్తారనమాట. అక్కడ స్వీట్ కార్న్ బండి అయితే నాకు నోరు ఊరుస్తుంది, వెళ్ళి తినాలి. ఇంకా నేను మా వైఫ్ అయితే ఇంకా చిన్నపిల్లలు అయిపోయాం. ఆ బొమ్మలు చూస్తా మొత్తం బాగా హడావుడిగా రష్గా ఉంది. ఫుల్ అంటే బాగా ఫుల్ రష్ అయిపోయింది అసలు. చెప్పినట్లుగానే మనకి స్వీట్ కార్న్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా స్వీట్ కార్న్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి 20 రూపాయలు, 30 రూపీస్ అంటున్నారు. నార్మల్ తీసుకున్నాను. ఇంకా మన దర్గా సైడ్ వచ్చేసరికి ఇంకా దర్గా గురించి మాట్లాడుకుంటే చూస్తున్నారు కదా ముందు ఎంతమంది ఉన్నారు అక్కడ. అవి మొత్తం మనకి ఎంట్రీ ఫీజు లేకుండా అక్కడ అట్లా క్యూలో వెళ్ళాలన్నమాట. అక్కడ చాలాసేపు నిలబడాలి. మనకి చాలా వెయిటింగ్ మాత్రం అసలు తట్టుకోలేము. ఇంకా నాకైతే కాలు నొప్పడినాయి బావా. నుంచొని అసలు చచ్చిపోయాను అక్కడైతే. అంతా అయిపోయినాక తెలిసింది ఏంట్రా అయ్యా అంటే అక్కడ ముందు కూడా పాస్ ఇస్తున్నారని తెలిసింది. నేను అక్కడే లైన్లో అరగంట వరకు నుంచొని చూసి కాళ్ళు మొత్తం ఇంకా చచ్చిపడినాక ఇంకా అక్కడ తెలిసిందంటే ఇక్కడ ఎట్లా క్యూ ఉన్నిద్ది. ఆ క్యూలో మనకి టోకెన్లు ఇస్తారనమాట. 50 రూపీస్ పర్ పర్సన్ అనమాట. అక్కడ లైన్ చూశారు కదా, ఆ లైన్ అక్కడ ఉండేది అనమాట. మనకు స్టార్టింగ్ అని ఉండేది ఎంట్రన్స్ కానీ. వన్స్ మీరు టికెట్ తీసుకున్నాక ఇట్లా లోపల పంపిస్తారనమాట. చెప్పాను కదా, పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటారు. మీకు ఒక చిన్న స్లిప్ కూడా ఇస్తారు. ఇచ్చినాక ఇట్లా లైన్లో వచ్చేసి ఇంకా లోపలికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఆ క్యూలో నుంచి చూడకుండా మనం. నా ముందులైతే ఒక బొడ్డోడు భలే క్యూట్గా ఉన్నాడు, చూశారు కదా దర్గా ఎంత బాగుందో. ప్రతి ఇయర్ చేస్తారండి, బాగా గ్రాండ్గా చేస్తారు. చూసారు లోపల ఎంతమంది ఉన్నారు, జనం ఎక్కిరిచిపోతున్నారు అసలు. చూస్తున్నారు కదా, అది బాబావారి స్థలం. అక్కడ అట్లా అందరికీ నెమిలితో అట్లా బ్యాక్ సైడ్ కొడుతూ ఉంటారు. ఒక ఆనవాతిలా ఉండిద్ది మొత్తం మనకి. చూసారు కదా బాబావారి ప్లేస్ అనమాట అది. ఈ మొత్తం దర్గా ఇన్సైడ్ మొత్తం చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా బాగుండిద్ది. ముఖ్యంగా ఈ ఫెస్టివల్ రోజు అయితే చాలా అసలు చెప్పలేము మనం. ఎక్కడెక్కడ నుంచి అందరు చాలామంది వస్తూ ఉంటారు. పక్క ఊర్లో అందరూ అసలు చెప్పాలంటే కొంతమంది అదర్ స్టేట్ నుంచి కూడా వస్తారు బాబావారి కోసం. చిన్న పిల్లలు మొత్తం ఎత్తుకొని వస్తుంటారు. చూశారు కదా అట్లా. ఈ సైడ్ వెళ్తే మన బ్యాక్ సైడ్ వచ్చేసిద్ది దర్గా వెనకాల. ఇక్కడైతే మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా, ఆట పాట అలాగా అట్లా. చూస్తారు కదా, గుంటూరులో 133వ ఉర్సు అన్నమాట ఇది. చాలా సరదాగా, హంగామాగా, ప్లెజెంట్గా, డివోషనల్గా, హ్యాపీగా, పీస్ఫుల్గా ఉండిద్దండి మైండ్ ఇక్కడికి వచ్చినాక. అసలు ఆ ఆట పాటలు అన్నీ చూస్తుంటే అసలు ఇంకా మైమర్చిపోతాం. చూసారా ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో.
నేనైతే అలాగే కొంతసేపు అంతే చూస్తూ ఉండిపోయాను. బాగా జనాలు కూడా ఎక్కువ మంది వచ్చారు. ప్రతి ఇయర్ ఇట్లా ఏదో ఒక ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తూనే ఉంటారు. వావ్, చూసారు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. భక్తులు అయితే చాలామంది వచ్చారు. ప్రతి ఇయర్ అంతే, అసలు చాలామంది వస్తూ ఉంటారు అంతే. బయట అయితే భోజనాలు కూడా వేస్తూ ఉంటారు. మనం భోజనం అనేది స్వీకరించి తిన్నాక ఇక్కడ రావచ్చు, లేకపోతే ఇక్కడ వచ్చేసి భోజనం చేయొచ్చు. నేనైతే ఫస్ట్ ఇక్కడికి వచ్చి భోజనం వెనకాల చేద్దామని చెప్పి వెళ్ళాను. ఇక్కడ దర్గా ఆపోజిట్లోనే మనకి ఏర్పాట్లు మొత్తం చేస్తారు, చూస్తున్నారు కదా, అట్లా ఏర్పాట్లు మొత్తం చేస్తారనమాట. పెద్ద పెద్ద బేషన్లు మొత్తం వేసేసి ఇక్కడ మనకు రోడ్డు పైనే మొత్తం ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది, చూస్తున్నారు కదా వీడియోలోనే. ఇక్కడ మనకి రోడ్ అనేది బ్లాక్ చేసేసి హాఫ్ రోడ్ మొత్తం అటు సైడ్ మొత్తం వేసేస్తూ ఉంటారు ఎట్లా భోజనాలు అందరికీ. చాలామంది అదొక దాన్ని ఏమంటారు, మనకి లో అనుకున్న ఏదో కింద స్థాయి వాళ్ళు వచ్చి తింటారు, పెద్ద స్థాయి వాళ్ళు వచ్చి తింటారు అట్లా అని కాకుండా అందరూ, అన్ని జనాలు వాళ్ళందరూ వచ్చి, అందరూ మతం అనేది ఏం లేకుండా అందరూ వచ్చి తిని వెళ్తూ ఉంటారు. చూశారు కదా ఎట్లా తీసుకెళ్తున్నారు, మొత్తం వాటర్ క్యాన్స్, మొత్తం భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తారనమాట. ప్రతి ఇయర్ ఒక్కొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు అట్లా తీసుకుంటూ ఉంటారు. చూసా కదా మేడం గారు అనేది మొత్తం ఏర్పాట్లు చూసుకుంటున్నారు అక్కడ. అందరికీ ఎవరికి మాత్రం ప్రాబ్లం రాకుండా అందరూ బాగా చూసుకుంటున్నారు అక్కడ. డెకరేషన్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా మొత్తం ఏర్పాట్లు చేసి ఎవరికి ఏమి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. అతను కూడా ఎవరో వీడియో తీస్తారంటున్నారు, దారి కట్టమని చెప్పేసి రామంటున్నారు. చూశారు కదా భోజనం ఎంత పెద్ద బేషన్లు తీసుకెళ్తున్నారు, చాలా హెవీగా హ్యూజ్గా ఉంటాయి ఇక్కడ మొత్తం. అసలు పెద్ద పెద్ద బేషన్లు తీసుకెళ్తుంటారు. వర్క్ అనేది చాలా తొందరగా వస్తూ ఉండాలి ఇక్కడ, ఎందుకంటే చాలామంది జనాలు వస్తూ ఉంటారు. చూసారు కదా బ్రో ఎంత స్పీడ్గా తీసుకెళ్తున్నారు. అసలు అక్కడ మనకి నుంచోవడం కూడా ప్లేస్ లేదు, అంతమంది వస్తూ ఉంటారు. ఎందుకంటే అది కూడా ఒక పవిత్రమైన భోజనం లాగానే ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు అన్నమాట. ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ భోంచేసి వెళ్ళాలని. టేస్ట్ కూడా చాలా బాగుండేది, నేను కూడా తిన్నాను. వాళ్ళు అయిపోయినాక ఇంకా నేను కూడా వెళ్ళి తినేసేయాలి. హాయ్ హాయ్ హాయ్. ఈ దర్గాకు వచ్చినాక మీరు ఒకటి మాత్రం మర్చిపోమాకండి, ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సింది మీరు మెయిన్గా మిఠాయి. కొందరు తీసుకెళ్ళి పోండి, లేకపోతే దొరకదు. సరే గైస్, ఉంటాను. మరి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.